హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఆషాఢ మాసం ఇప్పుడు నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కదా. మనకు పూజలు, వ్రతాలు, నోములు ఎప్పటికప్పుడైతే చేసుకుంటూ ఉంటాం. అయితే నాకు మొన్న కొందరు మెసేజ్ చేశారండి, పూజప్పుడు పూలు లేకపోతే ఎలా అని. దానికి పరిష్కారంగా నేను మీకు ఈ వీడియో చేస్తున్నానండి. ఏమీ లేదండి, మనకు పూలు లేవనుకోండి, ఇలా మన దగ్గర ఉన్నటువంటి దూదితో ఇలా అందంగా ఫ్లవర్స్ మేక్ చేసేసుకొని మనం దేవుళ్ళ పటాలకి పుల్లమాలలాగా వేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మామూలుగా మనం పత్తి వస్త్రం అయితే చేస్తూ ఉంటాం కదా, ఆ పత్తి వస్త్రం లాగానే ఇలా కొద్దిగా డిఫరెంట్గా ఫ్లవర్స్ అవి తయారు చేసేసుకొని ఇంకా పూలమాలలాగా అందంగా అలంకరించేసుకోవడమే. నా ఛానల్ చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఇలా నేను ముందు కాటన్ తీసుకున్నానండి. దీంట్లో నుంచి గింజలు అవి తీసేసి దాని తర్వాత మనం 2 చేతులతో ఈ దూదినంతటిని మిక్స్ చేసామనుకోండి, ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. అయితే నేను ఇక్కడ తీసుకున్నటువంటి కాటన్ ఏదైతే ఉందో, నేను ఇది పొలం నుంచి తెచ్చుకున్నదండి. సర్జికల్ కాటన్ అయితే కాదు. మీరు కూడా వీలైనంత వరకు పొలంలో నుంచి వచ్చిన దూదిని యూజ్ చేసుకోండి. ఇదైతేనే బాగా ఉంటుంది. అయితే మనం ఈ గింజలు తీసినటువంటి కాటన్ని ఇలా మామూలు వస్త్రంలాగా ప్రిపేర్ చేసుకుందాం. ముందైతే ఇదైతే అందరికీ వస్తుంది కదా. ఇదిగో చూడండి, తెల్లటి ముత్యాల హారంలా కనిపిస్తుంది కదా. దీనికి కొద్దిగా మనం డిఫరెంట్గా తయారు చేసుకుందాం. ఏమీ లేదండి, కొద్దిగా పసుపు కుంకుమది తీసేసుకొని దాంట్లో రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ అది మిక్స్ చేసేసుకున్నారనుకోండి, ఇది లిక్విడ్ లాగా తయారవుతుంది. అయితే ఇక్కడ నేను రెండింటిని కలిపి మిక్స్ చేశాను, ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఈ లిక్విడ్ని మనం మధ్య మధ్యలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా అందంగా కనిపిస్తుంది. లేదనుకుంటే మీరు ఒక దగ్గర పసుపు, ఒక దగ్గర కుంకుమ అలా పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది. ఏంటంటే నేను ఒకటే కలర్ తీసుకున్నాను, ఎందుకంటే బాగా కనిపిస్తుందని. మీకు ఎలా నచ్చితే అలా పెట్టేసుకోవచ్చండి. ఇదిగో చూడండి, మధ్యలో తెల్లని ముత్యాలతో ఇంకా మిడిల్లో మనకి ఎర్రని పూసలు గుచ్చినట్టుగా ఎంత అందమైన మాల తయారైందో కదా. ఇది సింగిల్లో ఉంది. మనం చిన్న పటాలకి వేసుకోవాలనుకుంటే దీన్ని మనం డబల్గా వేసుకోవచ్చండి. చూడండి, ఇలా డబల్ వరుసలో ఉన్నటువంటి ముత్యాల మాలలాగా అందంగా కనిపిస్తుంది కదా. ఇది చిటికెలో ఉంటే చిటికెలో తయారవుతుందండి. మనం ఒకరోజు ముందు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కాటన్తో ఫ్లవర్స్ అట్లా తయారు చేసేసుకొని మనం దండ ప్రిపేర్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను. చాలా ఈజీ అండి, ఏమీ లేదు. కొద్దిగా ఇలా కాటన్ తీసుకోండి. నేను ఇక్కడ ఈ పెటల్స్ అన్నీ కూడా ఈక్వల్గా రావటానికి మన చెయ్యి సైజే తీసుకున్నానండి. ఇలా 2 ఇంచుల కాటన్ తీసేసుకొని ఒక్క సైడు ఇలా మొగ్గలాగా తీసేసుకోండి. తర్వాత ఇంకొక సైడ్కి ఈ ఎండ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని మర్చుకుంటూ ఇలా ఒక పెట్టెల్లాగా తయారు చేసేసుకోవడమే. ఇలా మనం 2 ఇంచుల అంతా ఒక లెక్కగా తీసుకున్నాం అనుకోండి, ఈక్వల్ లాగా వచ్చేస్తాయి. లేదంటే కొద్దిగా అటు ఇటు అవుతాయి. చిన్నగా పెద్దగా వచ్చినా పర్వాలేదండి, మనం సీజర్స్తో వీటిని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అయితే మనం ఏ పటానికైతే వేసుకుంటామో ఆ పటానికి ముందుగా కొలత తీసుకున్నారనుకోండి, మనకి ఎన్ని ఫ్లవర్స్ పడతాయో తెలుస్తుంది. ఒక్కొక్క ఫ్లవర్కి మనకి 6 పెటల్స్ పడతాయండి. దాని అకార్డింగ్ మనం ఇలా పెటల్స్ తయారు చేసేసుకోవచ్చు. ఇదిగో చూడండి, నేను తయారు చేసేటటువంటి ఏదైతే గార్లాండ్ మాల ఉందో దానికి 7 ఫ్లవర్స్ కావాలండి. దాని అకార్డింగ్ నేను ఇక్కడ పెటల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వాటికి మనం మొగ్గలాగా ఉంచాం కదా ఒక సైడ్, వాటికి మనం ఇంతకుముందు పత్తి వస్త్రానికి బొట్టు పెట్టుకున్నామో అలానే ఈ మొగ్గ సైడ్ ఉన్న దానికి ఇలా పెట్టేసుకున్నారనుకోండి, మామూలుగా వైట్గా ప్లెయిన్గా కాకుండా ఇలా అందంగా కనిపించేస్తాయి. చూడండి, మనకి ఈ పెటల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఫ్లవర్ లాగా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఈ ఫ్లవర్ మేకింగ్ కోసమని
దారాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు మామూలుగా వైట్ కలర్ ఉలెన్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇంకా నేను కాటన్తోనే ఇలా దారం ప్రిపేర్ చేసేసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ దారానికి మనం కింద సైడ్న ఇలా చిన్నగా ఈ కాటన్తోని బౌల్ లాగా చేసేసుకొని దాన్ని ఈ దారానికి కింద వైపున అతికించాలండి. కొద్దిగా అటు సైడ్ ఇటు సైడ్ ఎండ్ వదిలేసేయాలి. ఇప్పుడు ఈ మనం ఏదైతే అతికించుకున్న కాటన్ బౌల్ ఉందో దానిపైన ఒక సైడ్ 3 పెటల్స్, ఇంకొక సైడ్ 3 పెటల్స్ ఇలా పెట్టేసుకున్నారనుకోండి, అందంగా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. అయితే మనం ఇవన్నీ అతికించిన ప్లేస్ అక్కడ ఎంటీగా నీట్గా కనిపించట్లేదు కదా, దానికోసమని మళ్ళీ చిన్న కాటన్ తీసేసుకొని దాన్ని కూడా ఇలా రౌండ్గా బౌల్ లాగా చేసేసుకొని అక్కడ అతికించారనుకోండి ఫ్లవర్ లాగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ కూడా అతికించేసుకుందాం. ఎందుకంటే ఈ ఫ్లవర్కి ఎంత డిస్టెన్స్లో ఉండాలో చూద్దాం. ఏమీ లేదండి, ఫస్ట్ ఫ్లవర్కి సెకండ్ ఫ్లవర్కి ఈ 2 పెటల్స్ ఎండ్స్ ఉంటాయి కదా, అవి తగిలేలా అంత డిస్టెన్స్లో అతికించేసుకోండి. కొద్దిగా నీట్గా అంటే మనం కరెక్ట్గా అతికించుకున్నాం అనుకోండి బాగా కనిపిస్తుంది అలా అని. ఇదిగో చూడండి, ఇంకా మనం రెండవ ఫ్లవర్ కూడా అతికించేసేసుకుందాం. ఇక్కడ చూడండి, నేను 7 ఫ్లవర్స్ అన్నాను కదా, మనం తయారు చేసే గార్లాండ్కి 7 ఫ్లవర్స్ అయితే పడతాయండి. ఇటువైపు 3 ఇటువైపు 3 మధ్యలో ఇంకొక ఫ్లవరు. అయితే మధ్యలో ఉన్నటువంటి ఫ్లవర్కి నేను ఒక 2 పెటల్స్ ఎక్స్ట్రా యాడ్ చేశాను, నిండుగా నీట్గా కనిపిస్తుందని. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్కి మధ్యలో కాటన్ బౌల్ అతికించాం కదా, దానికి మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పసుపు కుంకుమ లిక్విడ్, అది పెట్టారనుకోండి ఇలా అందంగా కనిపించేస్తుంది. చూడండి ఎంత మంచి వైట్ పూలకి మధ్యలో ఆరెంజ్ బిందువు, పక్కన కూడా ఆ మొగ్గలకి ఆరెంజ్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుంది కదా. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇదైతే మామూలు పత్తి వస్త్రం, ఇప్పుడు మనం చేసింది అయితే ఫ్లవర్స్ది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.